మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, చాలా వరకు మన గడప ఏదైతే ఉంటుందో సాక్షాత్ లక్ష్మీదేవి అని అంటుంటారు. చాలా మంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది కాలు పెడుతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం నిజంగా అట్లా కాలు పెట్టినా అనుకోకుండా తొక్కినా ఏమైనా దోషాలు తలుగుతాయి అంటారు? ఒక లక్ష్మి కదా, అష్టలక్ష్మి ప్రధానమైనది సింహద్వారం. మీరు ఇప్పటికీ ఎప్పటికైనా సరే సింహద్వారంలో సరే అపార్ట్మెంట్ కల్చర్లో మనం కట్టట్లేం కాబట్టి వెళ్తాం. మనం కట్టుకున్నా సరే ఒకవేళ 3 అంతస్తుల బిల్డింగ్ 4 బిల్డింగ్ కడుతున్నా మనకి సింహద్వారం పెడుతున్నప్పుడు ఇప్పటికీ అపార్ట్మెంట్లలో సింహద్వారానికి మనం గడప కొబ్బరికాయ కొట్టి దానికి నిమ్మకాయ కట్టి దానికి ముడుపు కట్టి తప్పకుండా చేస్తారు. లక్ష్మీప్రదమైంది సింహద్వారం. అంటే గృహలక్ష్మికి ప్రధానమైనది. దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఏదైతే ప్రధాన సింహద్వారం ఉంటుందో ఆ ఇంటికి కూడా ఇల్లు అనేటువంటి దేవాలయానికి సింహద్వారం. కాబట్టి అక్కడే మనకి సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఒకళ్ళిద్దరు కాదు, సమస్త దేవతల కొలువ ఎక్కడే ఉంటుంది. కాబట్టి గుమ్మం మీద ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం మీద కూర్చొని తినడం, గుమ్మం మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, గుమ్మం మీద పెట్టుకొని ఆరాలు తీయడం, గుమ్మం మీద పెట్టుకొని గోలు కొరుక్కోవడం, ఇటువంటివి కూడా గడప మీద కూర్చొని చేయకూడదు. గడప అనేది సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపంగా చెప్పబడింది. కాబట్టి హృదయం అంటే స్వామివారి శరీరం అంతా ఈ ఇల్లు అనుకుంటే స్వామివారి పాదాలు లక్ష్మీ స్థానం. కాబట్టి అక్కడ అమ్మవారి ఎప్పుడు జరుగుతుంటుంది. మళ్ళీ ఇప్పుడు అనొచ్చు, చూసారా ఆడదాన్ని తీసుకుపోయి కాళ్ళ దగ్గర పెట్టారు, మొగోడు అహంకారం. అంటే అక్కడ నీ జీవానికి మొత్తానికి ఆధారమైంది కాళ్లే. అదే లేకపోతే నువ్వు నిలబడడానికి కారణం ఏంటి? అదే ఇక్కడ పరోక్షంగా డబ్బు అనేది ప్రధానమైనది. ఆ ప్రధానమైన దాన్ని గౌరవించేటువంటి సంప్రదాయం కావాలి. కాబట్టి ఆ లక్ష్మీదేవిని గడప రూపంలో ఈ విష్ణు స్వామి అనేటువంటి ప్రారంభ స్థానం చూపిస్తూ అక్కడ అమ్మవారు నిరంతరం కొలువు ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని పరమ పవిత్రంగా చూడాలనే విషయం చెప్పబడింది. ఎప్పటికైనా సరే గడపకి ప్రతిరోజు పసుపు రాసి ముగ్గు పెట్టాలి. అది చేయడం వల్ల లక్ష్మి ఎప్పుడు సంతోషపడుతుంది. ఆ లక్ష్మి అనుగ్రహం మనం ఎప్పుడైనా ఉంటుంది. గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. లక్ష్మి అనగానే అందరూ అనుకుంటారు కాసులు అనుకుంటారు. డబ్బులు కాదు, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభము, పని మనుషుల యొక్క అనుకూలత, ఇవన్నీ ఐశ్వర్యాలకు భాగమే. ఇవన్నీ ఐశ్వర్యాలు కలిగించేది అమ్మవారి. ఆ లాస్ట్ తెచ్చేదే డబ్బు, అంత తర్వాత బంగారం. సెకండ్ లాస్ట్ డబ్బు, లాస్ట్ బంగారం. అంతా వెనక్కి పెట్టారు. మరి ముందు అంటే ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, పని మనిషి తర్వాత డబ్బు, ఆ డబ్బు తర్వాత బంగారం. కాబట్టి ఇన్ని అష్టైశ్వర్యాలను ఉన్నటువంటి అమ్మవారిని గడప మీద ఎంత మనం శ్రద్ధగా పూజ చేయాలి. కాబట్టి ప్రతి గుడిసె వాళ్ళు కూడా ఇప్పటి చూడండి, ప్రతి గుడిసెలు కూడా మనకి కళాపు జల్లి అంటే చానిపు జల్లి ముగ్గులు పెట్టి ఇప్పటికి కూడా డోర్కి సింహద్వారానికి పెట్టేసి మందం బొట్లు పెడతారు. ఇప్పటికి శ్రీకాకుళం వైపు వెళ్ళండి, అసలు ప్రతి ఇంటికి అలంకారం ఉంటుంది. అలాగే నల్గొండ జిల్లా వెళ్ళండి, ప్రతి ఇంటికి ఉంటుంది. మహబూబ్ జిల్లా వెళ్ళండి, ప్రతి ఇంటికి గడపకి ముగ్గు ఉంటుంది. మీకు ప్రతిరోజు పెడతారు. కనీసం బుధవారం శుక్రవారం తప్పకుండా పెడతారు, ఎంత పనికి వెళ్ళినా సరే. కాబట్టి శుక్రవారం పెట్టే వాళ్ళు గ్యారెంటీ. నువ్వు అపార్ట్మెంట్ కల్చర్ అయినా సరే శుక్రవారం తప్పకుండా పెట్టేటువంటి ఆచారం అనేది చూడండి. బట్ రోజు పెట్టడం అనేది చాలా విశేషం. లక్ష్మీదేవి స్థిరమైన నివాసంగా ఉండేది అక్కడే కనుక అక్కడ మంచిది. అందుకే అంటారు ఈశాన్యం వైపున మనం చెప్పులు ఇప్పకూడదు, ఈశ్వరుడు అక్కడ ఉంటాడనేటువంటి భావన అందుకే వచ్చింది. అందుకే సింహద్వారాన్ని ఎప్పుడు కూడా ఉత్తర మధ్యలో అంటే ఉత్తరానికి సెంటర్లో పెట్టాలంటే ఉత్తరంలో పెట్టాలి. ఉత్తర ఈశాన్యంలో పెట్టు, ఉత్తర వాయంలో పెట్టు అనేది వద్దు. ఉత్తరంలో సింహద్వారం, తూర్పున సింహద్వారం ఉండాలి. అలా ఉన్న ఇంటికే ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరంలో పెట్టేసి 2 వైపుల కళ్ళలాంటి కిటికీలు పెట్టాలి. తూర్పున పెట్టేసి 2 కిటికీలు పెట్టాలి. అది విశేషం ఏంటంటే ముఖంలాగా ఉండాలి సింహద్వారం, ముక్కు కళ్ళలాగా ఉండాలి. ఆ విషయంలో అందుకే 2 కళ్ళలాంటివి 2 కిటికీలు పెడితే ఆ ఇంటికి ఎప్పుడు శుభప్రదం, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఒక కిటికీ పెట్టాలంటే మళ్ళీ ఒక 50,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. కాబట్టి కిటికీ పెట్టకుండా సైడ్కి పెడితే మంచిది, స్పేస్ ఎక్కువ వస్తుంది. మనకి ఈశాన్యంలో స్పేస్ మిగులుతుందని చెప్పేసి ఈశాన్యాన్ని తోకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కాబట్టి సింహద్వారం అనేది మన సెంటర్లో ఉంటేనే 2 వైపుల కిటికీలు ఉంటేనే మంచిది. అటువంటి గడపకి ఎత్తు గడప, మంచి గడప. ఇంకొంతమంది ఎత్తుగా పెడుతుంటారు, అంత అక్కర్లేదు. మామూలు గడపనే పెట్టాలి, 3 అంగుళాల గడపనే పెట్టాలి. అటువంటి గడపకే ప్రశస్తి. అంటే 5 అంగుళాల వెడల్పు, 5 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పు ఉండాలి. ఆ గడపకి విశేషమైంది. కాబట్టి అటువంటి గడపనే మనం ఇంట్లో స్థాపన చేసుకోవాలి. అటువంటి గడపకి పూజ చేసి లక్ష్మీప్రదంగా మనం అమ్మవారిని ఆరాధన చేసే ప్రయత్నం చేస్తే ఇంటికి యశస్సు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది.
పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. గురుగారు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, నేను ఈ మధ్యలో కొన్ని రీల్స్లలో చూసాను, ఇన్స్టా అయినా వాట్సాప్లో అయినా యూట్యూబ్స్లో అయినా చూసాను నేను కొన్ని రీల్స్లలో. ఏంటంటే గడప పూజ చేసేటప్పుడు చాలా వరకు లోపల ఇంట్లో ఉండే చెయ్యాలి, గడపకు బొట్లు పెట్టి, అలా బయటకు వచ్చి చేయకూడదు, బయటకు వచ్చి చేస్తే బయటకే పోతుంది, ఇంట్లో కూర్చొని బయట మొహానికి పెట్టి చేయాలని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు నేను సెన్స్గా ఆలోచిద్దాం, మనం సెన్సిబుల్గా ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పింది మాత్రమే కరెక్టు. ఈ లోపల ఉండి చేయమని చెప్పినటువంటి వెధవలు చెప్పిన మాట వినకండి, బయట ఉండి చేయమని చెప్తున్నటువంటి నా మాటే వినండి. అంటే మనకి లక్ష్మీదేవి రావడానికి మనం ముందుగానే బయట నుంచి మనం పెడమల్లగా మనం చేసేటువంటి పని కరెక్ట్ కాదు కదా. పెడమల్ల చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు గడప గడ అనేది నీ ఇంటికి గృహలక్ష్మికి ఎదురుగా ఉండి దేవుడికి దండం ఎలా పెడతావు? దేవుడికి ఎదురుగా దండం పెడతాం కదా. ఇల్లు అనే దేవాలయానికి ఎదురుగా దండం పెట్టాలిగా. అవునండి. దేవుడి గడప పోయి దేవాలయం లోపలికి వెళ్ళి గడప కడుగుతావా? బయట ఉండే మనం గడప కడతాం. హారతి ఎలా ఇస్తాం? ఎదురుగుండా ఇస్తాం కదా. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఇల్లు అనేది దేవాలయము, దేవుడి విగ్రహము, అమ్మవారి విగ్రహం లాంటిది అని ఆలోచించుకుని ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. దేవుడి బయట, మన ఇంటి బయట ఉండి ఇంటికి మన అభిముఖంగా ఉంటూ మంచిగా అమ్మవారితో తలుచుకుంటూ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ప్రతి చేయాలి. సరే ఇప్పుడు ముగ్గులు పెడుతున్నావు, లోపలికి ముగ్గులు ఎలా పెడతావు? ఇట్ట పెడతావా? అది వంకర టింకర్ వస్తుంది కదా. అందంగా పెట్టాలంటే నువ్వు బయట వైపు ఉండి ఇంటిని చూస్తూ మంచి ఒక పాట పాడుతూ మంగళాష్టకం పాడుతూ అప్పుడు మనం ముగ్గు పెట్టి బొట్లు పెడితే అందంగా కనబడుతుంది. కాబట్టి ఇంటి బయట నుంచి మనం పెట్టినటువంటి పసుపు కుంకుమలకే ప్రశస్తము, ఆనందము, ఐశ్వర్యం. లోపల నుంచి పెట్టడం వల్ల నష్టము, దరిద్రం. కాబట్టి పెట్టకూడదు. గురుగారు చాలా వరకు చూస్తున్నాం, ఇప్పుడు ఎక్కడ చూసినా గడపలకి ఇన్స్టెంట్ గా కలర్స్ వేసి ముందే బొట్లు పెట్టడం ఆ కలర్స్ తో జరుగుతుంది. అలా చెయ్యొచ్చు అంటారా? లేకపోతే మనము అప్పట్లో చూసుకుంటే మంచిగా పసుపు కలిపి ఆ కడప మొత్తం చేసి కుంకుమ బొట్లు పెట్టేవారు. ఇప్పుడు అలా లేదు, అన్ని ఇన్స్టెంట్ గా పెయింట్లు పెడతా ఉన్నారు, ముగ్గులు వేస్తా ఉన్నారు. అలా వేయొచ్చు అంటారా? అసలు నేను దానికన్నా కొస్తారు బెటర్ కదా అన్న ఆలోచనతో ఆడికి లేచే ఓపిక లేదు, ఆడికి ఒళ్ళొంచే ఓపిక లేదు. ఆ గడప అనేది లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో గడప ఎక్కడుంది? అది అపార్ట్మెంట్ గడప అనేది కనపడుతుంది మీకేమైనా? డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ అయిపోతుంది. సో గడప అనేది లేదు కాబట్టి ఆ గడపని మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. పెయింట్ వేయడం కన్నా రెగ్యులర్గా మనం పసుపు పెట్టి, ఒకవేళ పెయింట్ వేసినా సరే గడపకి రెగ్యులర్గా మనం ఆ పెయింట్ పైన పసుపు పెట్టేసి కుంకుమ పెట్టుకోవడం వల్ల ప్రశస్తి తప్ప, ప్రత్యక్షమైనటువంటి పసుపు కుంకుమ తప్ప పరోక్షమైనటువంటి ఆర్టిఫిషియల్ పెయింట్ వేసేసి ఎల్లో కలర్ పెయింట్ వేసేసి ముగ్గు పెట్టాలని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కనుక మీరు ప్రత్యక్షంగా పెయింట్ ఉన్నా సరే పసుపు పెట్టుకోవాలి. పసుపు పెట్టుకొని దాని ముగ్గు పెట్టుకొని బొట్లు పెడితేనే చాలా మంచిది, యశస్సు బాగా ఉంటుంది. గురుగారు కొంతమందిని చూస్తుంటాం, విశేషంగా శుక్రవారం రోజు గడప పూజ చేసినప్పుడు ఈ నిమ్మకాయలు కోయడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, రాగి చెంబులో నీళ్లు పెట్టడం కానీ, వట్టి వేర్లు వేసి చేస్తుంటారు. ఇది చెయ్యొచ్చు? అద్భుతమైనటువంటి ప్రయోజనం. అంతవన్నీ కూడా మనకి అంటే ద్వారబలి అంటారు దాన్ని. ద్వారం దగ్గర అనేక బళ్ళు ఉంటాయనే విషయంలో ద్వారబలి, అనేక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పోగొట్టడానికి చూస్తారు. నిమ్మకాయ కోయడం అనేది మీకు సిట్రిక్ యాసిడ్ అనేది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కనుక ఈ పురుగులు పుట్రలు ఏవి రాకుండా, జర్రి లాంటివి రాకుండా, పాములు రాకుండా చూస్తుంది, బ్యాక్టీరియా రాకుండా చూస్తుంది, గళ్ళుప్పు కూడా బ్యాడ్ ఇస్తుంది. ఈ మనకి నీళ్లు, వట్టివేళ నీళ్లు కూడా మనకి మంచి సుగంధాన్ని కలిగిస్తాయి. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. కాబట్టి ఒక రాయి చెంబులో వట్టివేళ్ళు వేసి ఆ మూలకు పెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది వట్టివేళ్ళని బయట కడతారు కూడా, అది కూడా మీకు అద్భుతమైన శుభాన్ని ఇస్తుంది. అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగించేవే. ప్రతి విషయం మీకు అలా చేయడం వల్ల చాలా మంచి సౌకర్యవంతమైన ధన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది చెప్పొచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.